ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి చుట్టుపక్కల వేశ్యలుంటారు. ఇది అమరావతి అనేది దేవతల రాజధాని కాదు, ఇది వేశ్యల రాజధాని అని భారతీయ గారు యజమానిగా ఉన్నటువంటి వాళ్ళ ఛానల్లో సాక్షి మీడియాలో జర్నలిస్టుల ముసుగులో చర్చా కార్యక్రమంలో ఇంత అసభ్యకరంగా జుగుప్సాకరంగా అమరావతి ప్రాంత మహిళల మానాలను శంకించే విధంగా ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తే ఆ ఛానల్ యజమానిగా ఉన్నటువంటి భారతీ గారు కనీసం స్పందించరా? ఆ వ్యాఖ్యలు తప్పు అని చెప్పి ఖండించాల్సినటువంటి బాధ్యత భారతీ గారి మీద లేదా? నేను ఒక జర్నలిస్ట్ గా ఉమ్మడి గుంటూరు జిల్లా వాసిగా కడుపు రగిలిపోతుందండి, గుండె మండుతోంది. ఆ వ్యాఖ్యలు ఎంత దారుణంగా ఉన్నాయి. అమరావతి ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఇటు గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల్ని, ఆ కుటుంబంలో ఉన్న మహిళల్ని ఘోరంగా అవమానించడం కదా. భారతి గారు ఎక్కడుంటారంటే తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడుంది? అమరావతి ప్రాంతంలో కదా. ఆ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి తోటి మహిళలు, తోటి కుటుంబాల మహిళల్ని ఇంత దారుణంగా అవమానిస్తే భారతి గారు కనీసం బయటకు వచ్చి మాట్లాడరా? వాళ్ళ ఛానల్లోనే కదా జరిగింది. ఇది ఘోర తప్పిదం, ఇలా జరగకుండా ఉండాల్సింది. వాళ్ళ తరపున సాక్షి మీడియా తరపున క్షమాపణ చెప్తున్నానని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా? ఎంత దారుణమా! సభ్య సమాజం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి భారతి గారు బయటికి రావాలి, క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. నేను కూడా ఒక జర్నలిస్ట్ గా డిమాండ్ చేస్తా ఉన్నా, భారతి గారు మీరు బయటికి రండి, మీడియా ముందుకు వచ్చి మీ ఛానల్లో జరిగిన ఆ చర్చా కార్యక్రమంలో జరిగిన ఇద్దరు జర్నలిస్టులు తప్పు చేశారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, నేను క్షమాపణ కోరుతూ ఉన్నా బహిరంగంగా, మహిళలందరికీ శిరస్సు ఉంచి నేను క్షమాపణలు తెలియజేస్తున్నా, ఇది చెప్పాలి. భారతి గారిని డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా భారతి గారు దీని మీద స్పందించాలా వద్దా, క్షమాపణ చెప్పాలా వద్దా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో భారతి గారు వరకు వెళ్ళాలి. భారతి గారు మహిళల్ని ఇంత దారుణంగా, తోటి మహిళగా కూడా కనీసం మానవత్వం లేకుండా ఈ విధంగా ప్రవర్తిస్తారా? భారతి గారు క్షమాపణ చెప్పే వరకు, ఈ వీడియో వారికి చేరే వరకు షేర్లు చేస్తానే ఉండండి.